వెల్కమ్ టు లాలన్నర్. ఈ రోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. ఇటీవల కేరళ హైకోర్టు ఇచ్చిన ఒక కీలక తీర్పు గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. కోర్టు స్పష్టంగా తెలిపింది, పెట్రోల్ బంకుల్లో ఉన్న టాయిలెట్లు కేవలం కస్టమర్ల కోసమే, సాధారణ ప్రజల కోసం కాకుండా. ఇది ఎలా జరిగింది వివరంగా చూద్దాం. ఒక కేసు సందర్భంలో తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ వ్యక్తులు సొంత పెట్టుబడులతో నిర్వహించబడే ఈ టాయిలెట్లు కేవలం పెట్రోల్ కొనుగోలు చేసే వినియోగదారుల కోసమే, వాటిని బలవంతంగా పబ్లిక్ కి అందుబాటులో ఉంచాలనుకోవడం సబబు కాదని చెప్పింది. అంటే ఇక మీదట పెట్రోల్ కొనకుండా టాయిలెట్ వాడాలంటే అనుమతి లేదన్నమాట. కోర్టు తీర్పులో ఆసక్తికరమైన పాయింట్ ఏమిటంటే, ప్రైవేట్ వ్యాపార స్థలాలపై అనవసరమైన భారం వేయడాన్ని నివారించాలి. ప్రజల అవసరాలకు ప్రభుత్వం స్వయంగా పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలి. ఇది ఎంతో మంది పెట్రోల్ బంక్ యజమానులకు ఊరట ఇచ్చే విషయం కాగా, మరోవైపు పబ్లిక్ నుంచి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై మళ్లించబడింది. ఈ తీర్పులో ఏం స్పష్టమైందంటే, పెట్రోల్ బంక్ టాయిలెట్లు ప్రైవేట్ ప్రాపర్టీ, వారిని ప్రజలందరికీ ఓపెన్ చేయాలనే బాధ్యత వాటిపై లేదు. మీరు ఈ తీర్పు గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.